చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ మీకు మన ప్రోగ్రామ్ చేయడానికి. అండ్ మీరు చేస్తున్న ఏదైతే స్కై యోగా ఉందో అది కూడా నిజంగా చాలా బాగా స్పందన వస్తుంది. సార్ కూడా మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది ప్రోగ్రామ్ అని. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైండ్ సెట్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకో. మైండ్ సెట్లు అసలు ఇన్ని రకాలు ఉంటాయా? ఈ రకాల్లో కూడా రిచ్ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుంది? అది కూడా రిచ్గా ఉంటుందా? అసలు ఎలా ఉండాలి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఐ ఆమ్ ద విన్నర్, ఐ హ్యావ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. దీన్ని ఏమంటారంటే రిచ్ మైండ్ సెట్ అంటారు. డబ్బులు ఉండటం మాత్రమే కాదు, డబ్బులతో సంబంధం లేకుండా డబ్బులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మన ఆలోచన విధానం ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో దానిని రిచ్ మైండ్ సెట్ అంటారు. ఇందులో బిజినెస్ పీపుల్ వస్తారు, ప్రొఫెషనల్స్ వస్తారు, జాబ్ చేస్తున్న వాళ్ళు వస్తారు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ వస్తారు. మైండ్ సెట్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే దీనికి ఆపోజిట్గా ఉన్న మైండ్ సెట్ గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలుస్తుంది. దీనికి ఆపోజిట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ రన్నింగ్లో ఉంటుంది. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, అందరూ కనెక్ట్ అయిపోతారు దానికి. ఈ మైండ్ సెట్ ఎలాంటిది అంటే దానికి పేరు పూర్ మైండ్ సెట్ అంటారు. దీన్ని పూర్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్, ఇలాంటివన్నీ. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం. ఫస్ట్ ఏమంటారంటే వీళ్ళు, మా అమ్మా నాన్నలు నన్ను సరిగా పెంచలేదు, మా అమ్మా నాన్నలు నన్ను సరిగా చదివించలా, మా అమ్మా నాన్నలు నాకు ఆస్తి సరిగా పంపకాలు చేయలా, నాకు మంచి ఉద్యోగం రాలా, నాకు మంచి అవకాశం ఇవ్వరా ఎవరు, నా రిలేటివ్స్ నాకు సపోర్ట్ చేయలా అంటే మాట్లాడుతున్న ఈ ప్రతి మాట వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమో రైట్? ప్రతి ఒక్కరు జాబ్ ఓరియంటెడ్ అనుకోండి, జాబ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, నా కొలీగ్స్ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ప్రతి మాటలోనూ లేదు 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 అని వస్తుంది. లేకుండా పోతుంది అది. మైండ్ సెట్ అంటే ఆల్రెడీ ఈ లేనితనాన్ని, లేమిని అక్కడ ఫిక్స్ చేసేసాం. ఆ మైండ్ సెట్లో ఫిక్స్ చేసి పెట్టాం. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏ పని చేయాలన్నా ఫియర్ అండ్ యాంగ్జైటీ తోటి బాధపడుతూ ఉంటారు. భయం. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా భయం. ఒకవేళ మొదలు పెట్టేసాం అనుకో, లాభాలు వస్తాయో రాదో, ఆ బిజినెస్ జరుగుతుందో లేదో, నష్టం వస్తే ఏం చేయాలి, ఎట్లా అని ఇలాంటివన్నీ వీళ్ళు ఎప్పుడు కూడా మేము ఈ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతామేమో అని భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.